సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బారుకు వస్తున్న విన్నపాలపై వారం వారం సమీక్షిస్తాడట లోకేశం. ఇలా క్యూ లైన్లలో నుంచొని దండాలు పెట్టుకుంటూ ఆర్జీలు ఇచ్చుకోవాలి. ఆ అధికారి చుట్టూ ఈ అధికారి చుట్టూ తిరగాలి. ఆ తర్వాతే నాయకులు చెబితే పని కావాలి. అది కదా పాలన. అలా కాకుండా మరో విధంగా చేస్తాను అంటే ఎలా జగన్? మీరంతా ఇంటి దగ్గరే కూర్చోండి, కడుపులో చల్ల కదలకుండా. మా వాలంటీరు ఇంటి దగ్గరకే వచ్చి మీ పనులు చక్కబెట్టేస్తాడు, మీ పనులన్నీ చేసి పెడతాడు, రేషన్ కూడా ఇంటి పట్టుకే తెచ్చి ఇస్తారు అంటూ ఇంటి గడప వద్దకే నువ్వు పనులు చేసి పెట్టే విధంగా చేస్తే ఎలా జగన్? అది పాలన ఎట్లయితుంది? అధికారులకి పనుంటుందా? నాయకులకు పనుంటుందా? నాయకుల చుట్టూ ఎవ్వరూ తిరగకపోతే వారు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారా చెప్పు? నువ్వు ఎరక్కపోయి ఇంటి పట్టుకే పాలన అందించావు. జనాలకేమో అది అవసరం లేదాయే. తిట్టే నోరు తిరిగే కాలు ఊరకే ఉండవు అన్నట్టుగా వారికి ఏ పని మరి ఏమీ తొయ్యక, ఏ పని లేక ఇదిగో ఇట్లా నిన్ను ఇంటికి పంపించేశారు. ఇప్పుడు చూడు, తమ సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బారుకి క్యూ లైన్లలో వస్తూ ఉన్నారు. దండాల మీద దండాలు పెట్టుకుంటూ తమ పనులు చేసి పెట్టమని దేవిరిస్తున్నారు. అలా చేయాలి పాలన అంటే. అంతేకాని ఇంటి పట్టుకే పాలన అంటే ఎలా జగను? ఈసారి మాత్రం ఎమ్మెల్యేల స్థాయిలో, ఎంపీల స్థాయిలోనే పనులు కావాలి. ఇంకా ఏమన్నా అంటే నీ స్థాయిలో మాత్రమే పనులు కావాలి. ఆ విధంగా పాలన చేయాలి. ఈసారి మాత్రం జనాలని ఒకటే తిరిగి తిప్పించుకోవాలి. అప్పుడే దే విల్ సాటిస్ఫై. లేకపోతే వారికి ఏమీ తొయ్యదు. నువ్వేమో అదేదో బటన్ నొక్కుతున్నా అంటూ లక్షల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేసినావు. ఇప్పుడు చూడు ఏమైందో. సో ఈసారి మాత్రం మీ చుట్టూ తిరిగిన తర్వాతే ఒకరి ఖాతాలోకి డబ్బులు పోవాలి. అసలు ఖాతాలోకి డబ్బులు పోకూడదు. నాయకుల ద్వారా డబ్బులు అందించాలి. నాయకుల ద్వారా, గ్రామస్థాయి నాయకుల ద్వారా డబ్బులు అందిస్తే అప్పుడు నాయకులు దే విల్ సాటిస్ఫై అండ్ పీపుల్ ఆల్సో విల్ సాటిస్ఫై. ఇప్పుడు చూడు, నువ్వేమో డీబీటీ అంటూ బటన్ నొక్కి వారి ఖాతాలోకి పంపించేశావు. చెప్పింది చెప్పినట్టుగా టైం టేబుల్ ప్రకారం అన్నీ వారికి సమకూర్చావు. కానీ ఇప్పుడు చూడు, క్యూ లైన్లు కట్టి ప్రజా దర్బారం అంటూ దండాలు పెట్టుకుంటూ వస్తున్నారు. మరలా అదేదో గొప్ప కార్యం అంటూ వారి సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు. చూశావా జగను? ఈసారి అలాంటి పాలనే ఇస్తానని వాగ్దానం చెయ్యి. ఓకే, ఆల్ ద బెస్ట్.